ఇంధన సర్దుబాటు ఛార్జీలు వెంటనే ఇంధన సర్దుబాటు ఛార్జీలు వెంటనే స్మార్ట్ మీటర్లు వెంటనే సర్దుబాటు ఛార్జీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉండి వైఖరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే ప్రజలపై మోపుతున్న భారాన్ని వెంటనే విద్యుత్ ఛార్జీల పైన ప్రజలపై మోపుతున్న భారాన్ని వెంటనే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. విద్యుత్ ఛార్జీలను వెంటనే అంత ముందర ఇట్లా మరి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యాన పెంచినటువంటి యూజర్ ఛార్జీలు అయితేనేమి స్మార్ట్ మీటర్లు అయితేనేమి ప్రజలపైన పెద్ద ఎత్తున ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రజలపై భారం మోపుతుందని చెప్పి మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో భాగంగా ఈరోజు ఈ గుత్తి కరెంట్ ఆఫీస్ ముందర సిపిఐ పార్టీ గుత్తి మండల పార్టీ ఆధ్వర్యం మా అధ్యక్షులు పట్టణ కార్యదర్శి రాజు గారి అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గం సహాయ కార్యదర్శి సిపిఐ గుంతకల్ నియోజకవర్గం సహాయ కార్యదర్శి రమేష్ గారు, మరి పట్టణ మండల సిపిఐ సహాయ కార్యదర్శులు మరి మధుసూదన్ రావు, నరసింహులు గారు, అదేవిధంగా నియోజకవర్గం రైతు సంఘం అధ్యక్షులు వెంకట్రాముడు గారు, మరి అదేవిధంగా మరి పట్టణ కార్యదర్శులు పట్టణ సహాయ కార్యదర్శి నజీర్ గారు, మరి సీనియర్ నాయకులు షెఫీ, మరి అదేవిధంగా రామకృష్ణ గారు, మరి సీనియర్ నాయకులు బాషా గారు, చెట్నేపల్లి సీనియర్ నాయకులు దానియల్ గారు, వన్నూరు సాబ్ గారు, అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేశాయి. మరి ఇప్పుడు కూడా మరి పెద్ద ఎత్తున అదే కార్యక్రమాలు మేము సిపిఐ పార్టీగా చేస్తున్నాం. అప్పట్లో 2-3 సార్లు పెంచింది వైఎస్ఆర్ పార్టీ. ఇప్పుడు వచ్చిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు టీడీపీ వారు మేము ఎటువంటి ఛార్జీలను ఈ యొక్క అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆ నష్టాన్ని భరించలేక మేము ప్రజలపైన భారం మోపుతున్నామని చెప్పి టీడీపీ గవర్నమెంట్ అంటున్నది. మరి అవన్నీ విషయాలు కూడా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులలో ప్రజలకి మరి మండలాలు కూడా కరువు మండలంగా లేదు. మరి అనంతపురం జిల్లాలో 7 మండలాలు మాత్రమే కరువు మండలాలు చేశారు. రైతులకు ఇబ్బంది, కూలీలకు ఇబ్బంది. మరి ఇసుక కూడా ఊరిక చెప్తున్నారు కానీ మరి దాన్ని కూడా ఆ ఇసుక ఉచిత ఇసుక అనే దాన్ని కూడా మరి సరిగా అమలు కావడం లేదు. ఇన్ని కష్టాలు పెట్టుకొని మరి మేమంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి సిపిఐ సహాయ కార్యదర్శి రమేష్ గారు మాట్లాడతారు. పెనుభారం మోపుతున్నటువంటి విద్యుత్ సంస్థలు అయితేనేమి మనకి ఈఆర్సీ అనేది ఒకటి ఉందన్నమాట. ఈఆర్సీ అంటే ఎర్నింగ్ రెస్పాన్సిబుల్ కోఎఫిషియంట్ అనమాట. అది ఏమవుతుందంటే మనకి ఎంత నష్టం వస్తుంది, ఏం కథ, ఎంత సర్దుబాటు ఛార్జీలు వేయాలని ఆ సంస్థ మన వీళ్ళకి డిస్కౌంట్లకు ఏం చేసిందంటే ఆ సర్దుబాటు ఛార్జీలు మీరు ఇట్లా పెంచుకోండి అని 9,412 కోట్ల రూపాయలు వీళ్ళు పెనుభారం పడిందనమాట. దాంట్లో గాను మన రైతాంగానికి 15,000 కోట్లు రాయితీకి పోగా 7,412 కోట్లు మనకి పెనుభారం పడుతుంది. అంటే ఒక్క యూనిట్కి 92 పైసలు చొప్పున మనకి పెనుభారం పడుతుంది అనమాట. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా పెంచుకుంటూ పోతా అంటే మాతో పాటు కూటమి ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం అప్పుడు మాతో పాటు ఉండి ఇలా చేయడం తప్పు, పేద ప్రజలకు పెనుభారం మోవటము చాలా తప్పు, సర్దుబాటు ఛార్జీలు వద్దు, మనకి మామూలు ఛార్జీలే ముద్దు అని ఆ రోజు ధర్నాలు చేశాం. మాతో పాటు వాళ్ళు కలిసి వచ్చి ధర్నాలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినాక పేద ప్రభుత్వానికి ఏ విధంగా మీరు పెనుభారం మోపుతారు? అలా చేయడం చాలా తప్పు. మీరు వెంటనే ఛార్జీలు తగ్గించి పేదలకి కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి మీరు సర్దుబాటు ఛార్జీలు తీసేసి
మామూలుగా ఛార్జీలు తగ్గించాలని మేము కూటమి ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నాము. ఇలాగైతే మేము ఇంకా రాబోయే కాలాల్లో ఇంకా ఉద్యమం పెంచి మేము ఇలాగా చేయాలనుకుంటున్నాము. మీరు ఇప్పటికైనా మీరు సర్దుబాటు ఛార్జీలు తగ్గించి పేద ప్రజలను ఆదుకుంటే సరే, లేకపోతే ఇంకా మా ఉద్యమాలు తీవ్రత చేస్తామని మేము కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మండల సహాయ కార్యదర్శి మధు గారు కూడా మాట్లాడాలని కోరుతున్నాం. సోదరులారా, ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కార్యాలయాల ఎదుట సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తోంది. మరి అందులో భాగంగా ఈరోజు గుత్తి పట్టణంలో కూడా విద్యుత్ కార్యాలయం ముందు మేము కూడా ధర్నా చేయడం జరుగుతోంది. మరి ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సహాయ కార్యదర్శి కామ్రేడ్ రమేష్ గారు మరియు మండలం కేంద్ర ప్రభుత్వము ఛార్జీల భారం వేసి పెను భారం వేసి ఈరోజు పేదవాళ్ళు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం అయితే స్మార్ట్ మీటర్లను ఆమోదించింది. మరి దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సరే అని చెప్పి ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించడం జరుగుతోంది. మరి ఆ స్మార్ట్ మీటర్లు తీసేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతోంది. మరి సర్దుబాటు ఛార్జీలు కూడా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి ఆ రోజు మాతో పాటు టీడీపీ గవర్నమెంట్ కూడా టీడీపీ పార్టీ కూడా ఆ రోజు మాతో పాటు ధర్నాలు చేయడం జరిగింది. మరి ఈరోజు వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత సర్దుబాటు ఛార్జీలను పేద ప్రజల పైన పెంచడం మంచిది కాదని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరియు దాన్ని తగ్గించాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నాం. కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది అంటే ప్రజలపైన 10 ఏళ్ల వరకు కరెంటు బిల్లులు భారము వేసి వెళ్ళిన జగన్ ప్రభుత్వం కాబట్టి దాన్నే వీళ్ళు కూడా వచ్చి అమలు చేస్తున్నారు. దగ్గర 15,000 కోట్ల రూపాయలు ఇప్పుడు భారాన్ని మోపినటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం. మరి ఈ భారాన్ని అంటే గతంలో చేసిన జగన్ పైన చెప్తున్నారు కాబట్టి మరి ఈ భారాన్ని తగ్గించుకోవడానికి మరి ఏం చేస్తారో మాకైతే తెలియదు. మీరు ఎలక్షన్ల ముందు వాగ్దానం ఇచ్చారు ఏమని, ప్రజలకి ఎలాంటి కరెంటు బిల్లులు మేము ప్రజలపైన భారము మోపము పెంచమని చెప్పి. మరి అలాంటి టైంలో మళ్ళా వచ్చి ఇప్పుడు మరి గత 10 సంవత్సరాలు ప్రజలపైన భారం మోపే పాపాన్ని జగన్ చేసిపోయినాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరు పట్టించుకోరు. మీకు వాళ్ళు చేసిన అరాచకాలనుంటే మీకు పట్టం కట్టారు కాబట్టి మరి మీరు ఈ యొక్క కరెంటు ఛార్జీలను ఉపసంహరించుకొని మరి ఇప్పుడు పడే బాధల్ని ఇంకా రెట్టింపు పడి మీరు ప్రజలపైన భారం మోపకూడదనే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము కోరుతున్నాం, మేము అడుగుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కరెంట్ ఆఫీస్ దగ్గర గుత్తి కరెంట్ ఆఫీస్ దగ్గర